హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్పై కేసు, హైకోర్టు సంచలన ఉత్తర్వులు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ తాజా న్యూస్ అందరికంటే ముందుగా మీరే చూడడానికి వీలవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఏపీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సిబిఐ నమోదు చేసిన 11 కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను అయితే హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ నెల 30 తేదీకి అయితే వాయిదా వేసింది. సో ఈ కేసుల్లో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డిలతో పాటు పలువురు నిందితులను దాఖలు చేసిన 123కు పైగా డిశ్చార్జి పిటిషన్ల విచారణను అయితే వాయిదా వేసింది. నేతలపై ఉన్న కేసులను విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే అలాగే జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టి డిశ్చార్జ్ పిటిషన్లు తీర్చాలంటూ సిబిఐ కోర్టుకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్లను డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువగా కావడంతో గడువు పొడిగించాలి అని చెప్పేసి సిబిఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇక దీంతో కోర్టు ఈ నెల 30 వరకు గడువునైతే పొడిగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి కాగా ఉత్తర్వులు వెలువడాల్సి అయితే ఉంది. సో ప్రధాన కేసులతో పాటు డిశ్చార్జి పిటిషన్లను ఈ నెల 30కి అయితే వాయిదా వేస్తూ సిబిఐ కోర్టు న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. సో ఈ విధంగా మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులో సిబిఐ 11 కేసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో 9 కేసులు ఈ విచారణ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈ నెల 30కి అయితే వాయిదా పడింది. అలాగే 123కు పైగా డిశ్చార్జి పిటిషన్లు కూడా ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.